ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నిన్నటి రోజు సుల్తానా అనే అమ్మాయికి తన కుటుంబ పరిస్థితి బాగలేదంటే వాట్సాప్ గ్రూప్లో ఆ అమ్మాయి పేరుని జాయిన్ చేశాను బ్రదర్. మిమ్మల్ని అడిగి చేసినటువంటి వెంటనే ఒక్క గంటలో 8 ఏళ్ళుగా జరిగినటువంటి ఒక కార్యము. ఆ అమ్మాయికి ఇంట్లో తినడానికి చేసుకోవడానికి కనీసం గ్యాస్ స్టవ్ లేదు, ఏం లేదు, అలాంటి పరిస్థితి. బట్ మనం వాట్సాప్ గ్రూప్లో వేసినటువంటి ఒక్క గంటలోనే అమ్మాయికి గ్యాస్ కనెక్షన్ శాంక్షన్ అయిందని చెప్పి ఫోన్ కాల్ వచ్చింది బ్రదర్. అది నిన్నటి రోజు జరిగినటువంటి అద్భుతం. అయితే ఆ అమ్మాయి పనిచేస్తున్న దగ్గర, అంటే ఇక్కడ అమ్మాయి నిన్న తిండి ఖర్చులు కావాలని చెప్పి శాలరీ అడిగినా కూడా ఇక్కడ ఇవ్వలేదు. కానీ అలాగే బాధతో ఇంటికి వెళ్ళింది బ్రదర్. ఖర్చులకి ఒక 500 తీసి పెట్టుకుందంట బ్రదర్. నిన్న నైట్ కొడుకు వచ్చి అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగలేదమ్మా, డబ్బులు ఉంటే ఇమ్మంటే ఆ తినడానికి పెట్టుకున్నటువంటి ఆ 500 డబ్బులు కూడా ఇచ్చేసిందంట బ్రదర్. ఆ తర్వాత మార్నింగ్ కనీసం ఒక పాలు ప్యాకెట్ అన్నా తీసుకుందామని చెప్పి చిల్లర కోసం వెతుకుతుంటే అనుకోకుండా తను ఏ రోజు కూడా అక్కడ పెట్టలేదంట డబ్బులు, కానీ ఏం పెట్టిన పరిస్థితి లేదంట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్ కింద, బట్టల దగ్గర పెట్టినటువంటి ఆ పేపర్ కింద 500 రూపాయల నోటు మళ్ళీ తనకి దొరికిందంట బ్రదర్. దేవుడు నిజంగా సజీవుడుగా ఉన్నాడని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి బ్రదర్. నిన్నటి రోజు ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చినటువంటి యేసయ్య అడుగడుగున ఆ అమ్మాయికి తోడుగా ఎంత చక్కగా నేనున్నాను అని చూపిస్తున్నాడు బ్రదర్. ఇది తెలియని వాళ్ళకి అర్థం కాదు, కానీ నమ్మిన వాళ్ళకి ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటాడని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి. ఎంతో బాధలో ఉంది ఆ అమ్మాయి, కుటుంబ పరిస్థితి బాగలేక. అలాంటి అమ్మాయిని దేవుడు ఎంత గొప్పగా తన బిడ్డగా చేసుకున్నాడు. ఈరోజు ఉదయమే ఎంత సంతోషంగా వచ్చి చెప్పింది బ్రదర్, అమ్మ ఈ విధంగా జరిగిందమ్మా, యేసయ్య నన్ను తండ్రిగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడమ్మా. ఆ జాషువా అయ్య గారికి, ఆ బ్రదర్ గారికి కృతజ్ఞతలమ్మా. ఆయన పంపిన ప్రార్థన ఎంత గొప్పగా పనిచేసిందమ్మా. ఆయన తండ్రిగా ఆశీర్వదించాడమ్మా నన్ను అని ఎంత చాలా ప్రేమగా చెప్పింది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మీరు నిజంగా దేవుడి ద్వారా వచ్చినటువంటి ఒక గొప్ప దైవ సేవకుడే బ్రదర్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.